ప్రసాద్ సార్, సార్ స్పేస్లోకి మనం పంపించే శాటిలైట్స్ అన్నింటి పర్పస్ ఒకటేనా లేదా అవి వేరియస్ పర్పస్ సర్వ్ చేస్తాయా? అవును సార్, అన్ని శాటిలైట్స్ కూడా ఒకే పర్పస్తో పంపించారు సార్. మనం పంపించే శాటిలైట్లు ఒక్కొక్క పని చేస్తూ ఉంటాయి సార్. లైక్ అంటే అందులో చాలా రకాలు ఉంటాయి సార్. అంటే ఒక శాటిలైట్ చేసే పని బట్టి మనం శాటిలైట్స్ని చాలా రకాలుగా క్లాసిఫై చేయొచ్చు సార్. అందులో కొన్ని బేసిక్ టైప్స్ మనకి ఒకటి కమ్యూనికేషన్ శాటిలైట్స్ సార్. కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే మనం ఇప్పుడు టీవీ సిగ్నల్స్ కానీ, బ్రాడ్బ్యాండ్ కానీ, టెలిఫోన్ సిగ్నల్స్ కానీ ఇలాంటి సిగ్నల్స్ని అంటే కమ్యూనికేషన్కి సంబంధించిన సిగ్నల్స్ అన్నింటినీ ట్రాన్స్మిట్ చేయడానికి ఉపయోగించే శాటిలైట్స్ని మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటాం సార్. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఎప్పుడు ఒకే పొజిషన్లో ఉండాలి సార్. అంటే మన డిష్ ఎటువైపు ఉందో అటువైపు ఫిక్స్డ్గా అలాగే ఉండిపోవాలి సార్. అందుకని వీటిని జియో స్టేషనరీ ఆర్బిట్లో ప్రవేశపెడతారు సార్. అక్కడ కదలకుండా అలాగే ఉండిపోతాయి సార్. అంటే కంటిన్యూస్గా సిగ్నల్ ఇంటరప్షన్ లేకుండా రావడానికి అవకాశం ఉంటుంది సార్. దీనికి ఎగ్జాంపుల్స్ మనకి ఇన్సాట్ సిరీస్ కానీ, లేదా మన రీసెంట్గా జీసాట్ 7R పెట్టారు కదా సార్, జీసాట్ సిరీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి కమ్యూనికేషన్ శాటిలైట్స్ కిందకి వస్తాయి సార్. ఈ తర్వాత సెకండ్ శాటిలైట్స్ వచ్చేటప్పటికి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ సార్. వీటిని మనం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని కూడా పిలుస్తాం సార్. అంటే మనకి అగ్రికల్చర్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంత డ్యామేజ్ జరిగింది, లేదా ఇండియాలో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, లేదా ఇండియాలో మినరల్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటర్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, అర్బన్ ఏరియాస్ ఎలా ఉన్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి డిజాస్టర్స్ ఎక్కడెక్కడ జరగబోతున్నాయి, ఇవన్నీ చెప్పడానికి అబ్జర్వ్ చేయడానికి ఎర్త్కి దగ్గరలోకి ఉండి అబ్జర్వ్ చేయడానికి పెట్టే శాటిలైట్స్ని మనం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని చెప్పి పిలుస్తాం సార్. వీటికి ఎగ్జాంపుల్స్ అంటే మనకి రీసోర్స్ శాట్ కానీ, లేకపోతే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అని చెప్పి మొత్తం ఒక సిరీసే ఉంటుంది సార్. లేకపోతే ఈఓఎస్ సిరీస్ ఇప్పుడు ప్రెజెంట్ లాంచ్ చేస్తున్నారు సార్. ఇవన్నీ కూడా ఈ సిరీస్లోకి వస్తాయి సార్. మూడోది మనకి నావిగేషన్ శాటిలైట్ సార్. ఇప్పుడు ఇండియా మనకి సొంతంగా ఒక నావిగేషన్ సిస్టమ్ తీసుకొచ్చింది సార్. నావిక్ IRNSS అనే ఒక శాటిలైట్ సిస్టమ్ని బేస్ చేసుకుని తీసుకొచ్చింది సార్. ఇవేంటి అంటే మొత్తం ఎర్త్ చుట్టూ ఒకే ఆర్బిట్ అంటే జియో సింక్రనస్ కానీ ఇలాంటి ఆర్బిట్లో నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ కంటిన్యూస్గా తిరుగుతూ మల్టిపుల్ శాటిలైట్స్ కలిసి మన లొకేషన్ ఎక్కడున్నాయో చెప్పడానికి ట్రై చేస్తాయి సార్. ఇవి మనకి జియో సింక్రనస్ ఆర్బిట్లో ఉంటూ పనిచేస్తాయి. వీటిని మనం నావిగేషన్ శాటిలైట్స్ అని చెప్పి పిలుస్తాం సార్. ఇవి కాకుండా ఇంకా మనం అవుటర్ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వీటి కోసం కూడా శాటిలైట్స్ పంపిస్తాం సార్. పర్టికులర్గా స్పేస్ అబ్జర్వేటరీస్ లేదా సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ శాటిలైట్స్ అంటాం సార్. వీటిలో టెలిస్కోప్లు అన్నీ ఉంటూ అవుటర్ స్పేస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం సార్. లైక్ ఆస్ట్రోసాట్, ఎక్స్పోసాట్ ఇలాంటివన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి సార్. ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న పర్పజెస్ కోసం కూడా పంపించే శాటిలైట్స్ చాలానే ఉంటాయి సార్. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.